హైవేస్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. దీనికి సంబంధించి ఆయా స్కూళ్ళల్లోనే కిచెన్లు లేదా ఆయా స్కూళ్ళలోనే వండి వాళ్ళకి పిల్లలకు పెడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పిల్లలకి వంట వండటం కోసం ఒక స్మార్ట్ కిచెన్ జస్ట్ లైక్ ఒక స్టార్ హోటల్లో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ కిచెన్ ఏర్పాటు చేశారు అక్కడ కడపలో. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ కిచెన్ నుంచి చుట్టుపక్కల 10 స్కూల్స్కి ఫుడ్ వెళ్ళింది. ఇప్పుడు ఆ కిచెన్లో వండే వాళ్ళు మొత్తం నీట్గా యూనిఫామ్, ఆ కిచెన్లోకి సంబంధించి ఏ వస్తువులు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు ఏంటి మొత్తం చార్ట్, అండ్ అక్కడి నుంచి ఫుల్ హైజీనిక్ వేలో డిస్పాచ్. ఈ హరే కృష్ణ వాళ్ళు వచ్చేసి ఇది మధ్యాహ్న భోజన పథకానికి అన్నా క్యాంటీన్లకి ఫుడ్ అలాగే సప్లై చేస్తారు. ఇప్పుడు స్కూళ్ళకి సంబంధించి కడపలో 10 స్కూళ్ళకి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ 1 year బ్యాక్ ఆ స్కూల్ అక్కడ ఏరియాకి వస్తే కలెక్టర్ శ్రీధర్ సలహా ఇచ్చారట, సార్ మధ్యాహ్న భోజన పథకం మరింత గొప్పగా ఉండాలి అంటే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేద్దాం అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేద్దాం. అక్కడి నుంచి ఒక 10 స్కూల్కి వెళ్ళకుండా ప్లాన్ చేయగలిగితే సూపర్ ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక జీవో వేస్తే వచ్చేస్తే ఫండ్స్ వద్దు ఆయన సొంత డబ్బులతో పెట్టాడు. పిఠాపురం నియోజకవర్గం, కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అడిగినందుకు గాను సలహా బాగుంది కాబట్టి తన సొంత డబ్బులతో ఆ కిచెన్ ఏర్పాటు చేశాడు. కానీ ఆ విషయం ఊరికి తెలియదు. ప్రజల డబ్బునే పన్నుల రూపంలో వస్తే దానిని మరలా ప్రజలకు పథకాల రూపంలో ఇస్తూ జగన్ మావయ్య అంటూ జై జగన్ అంటూ ఈ డబ్బులని జగన్ జేబులు ఇస్తున్నట్టు బిల్డప్ కొట్టిన పనికి మళ్ళీ జగన్ అయితే తన సొంత డబ్బులు ఇక్కడ కిచెన్లో పెడతాం కావచ్చు, ప్రజల మేలు కోసం ఖర్చు పెడతాం చేసి కనీసం చిన్నబడ్డ ప్రచారం చేసుకోకుండా బతుకుతున్నవాడు పవన్ కళ్యాణ్. మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మరలా రాడు పుట్టడు. యాక్చువల్ సపరేట్ వీడియో అని అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే అతను వివేకానంద గొప్పగా సనాతన ధర్మానికి సంబంధించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి లీడర్షిప్ క్వాలిటీ సంబంధించి అన్నింటిలో కూడా బెస్ట్ త్వరలో ప్రూవ్ చేస్తాడు. బీ రెడీ. చంద్రబాబు డెవలప్మెంట్ రకం ముందుకెళ్తున్నారు. పరిపాలన విషయంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారు. బట్ ఓవరాల్గా దాన ధర్మాలు కావచ్చు, తన సొంత డబ్బులతో చేసే మంచి పనుల విషయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఊహించిన విధంగా ఖర్చు పెట్టిన విధానం చూసి నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, చాలా సంతోషం కూడా వేస్తుంది.